హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ఆంధ్ర స్పెషల్ గుమ్మడికాయ దప్పలం పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజు అయితే చూద్దాం. ముందుగా స్వీట్ గుమ్మడికాయ, దోసకాయ, టమాటో, చిలకడదుంప, క్యారెట్, ములక్కాడ, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకోవచ్చు. సొరకాయ ఉంటే సొరకాయ కూడా ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. బియ్యం పిండి 2 స్పూన్స్ నీళ్ళలో నానబెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకొని కుక్కర్ గాని క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నది, దోసకాయ, ములక్కాడ, చిలకడదుంప, పంకిన్ కూడా యాడ్ చేసుకుని ముక్కలన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ ముక్కలు ములిగేలాగా వాటర్ యాడ్ చేసుకుని 5 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ బాయిల్ అయినాక టమాటో పీసెస్ కూడా యాడ్ చేసి బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసేస్తే అవి సాఫ్ట్ గా అయిపోతాయి. మరీ కూడా బెండకాయ ముక్కలు అన్ని కూడా, అందుకే కొంచెం బాయిల్ అవనిచ్చి తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, టర్మరిక్ కొంచెం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్. మీకు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి కారం. కొరియాండర్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేస్తే సాఫ్ట్ అయిపోతాయి వంకాయ పీసెస్ కూడా. వాటర్ 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు ములిగే వరకు లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. కుక్కర్ లో అయితే ఒక్క విజిల్ అయితే వస్తే సరిపోతుంది. చింతపండు పులుపు 100 ml యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు వాటర్, చింతపండు పులుపు అంతా కూడా బాయిల్ అవనిచ్చి మూత పెట్టక్కర్లేదు. ఇంకా 5 మినిట్స్ బాయిల్ అవనిచ్చి బెల్లం ఒక 20 గ్రామ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఈ డప్పలం పులుసుకి. బియ్యం పిండి 2 స్పూన్స్ వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి అయితే యాడ్ చేస్తాను. బియ్యం పిండి వేయగానే చిక్కబడిపోతుంది. లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. శనగపిండి మాత్రం కలపకూడదు. బియ్యం పిండి వేసుకుంటేనే టేస్ట్ గా ఉంటుంది ఈ ముక్కల పులుసు మాత్రం. పోపుకు కావాల్సిన పదార్థాలు 2 స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ కూడా తీసుకుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 8 తీసుకున్నాను నేను. సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పోపు అంతా మాడకుండా దగ్గరగా చిన్న మంట మీద అయితే వేపుకోవాలి. ఎండుమిర్చి 2 తీసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని లాస్ట్ లో కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపు అంతా తీసుకెళ్లి మన గుమ్మడికాయ పులుసులో అయితే యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుమ్మడికాయ దప్పలం పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది పాతకాలం నాటి రెసిపీ. ముక్కలు చూసారా అలా కనిపిస్తూ ఉండాలి. ముక్కలు మరీ మెత్తగా అయితే అవ్వకూడదు. ఈ రెసిపీ నేను మా నాన్నమ్మ గారి దగ్గర అయితే నేర్చుకున్నాను. ముద్దపప్పుతో అయితే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.